మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఎన్టీపీసీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా 90% డిస్కౌంట్తో కేవలం 399 రూపాయలకే కోర్స్ అనేది 1 ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. తప్పకుండా వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే ఆఫర్ అయితే ఉంటుందండి, తర్వాత ఉండదు. అలాగే ఎస్ఎస్సి కోంబో ప్యాక్ అండి. ఎస్ఎస్సి కోంబో ప్యాక్ ఇందులోనే ఎస్ఎస్సి ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడీ ఉద్యోగాలకు కోర్స్ అయితే అందుబాటులో ఉందండి. అది కూడా సేమ్ 499 అండి. అది కోంబో ప్యాక్ కాబట్టి ఒక 100 అయితే ఎక్కువ ఉంటుంది. వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ కోర్స్ తీసుకున్న వారికి టెస్ట్ సిరీస్ ఉచితము, అందులోనే అన్నీ ఉంటాయండి. పీడిఎఫ్ కూడా ఉంటుంది. కంప్లీట్గా మాకు సపరేట్గా టెస్ట్ సిరీస్ కావాలన్నా కూడా అందుబాటులో ఉందండి. 99 రూపీస్కే ఫుల్ టెస్ట్ సిరీస్ ప్లస్ ఆ పీడిఎఫ్ కూడా అందిస్తున్నాం, మన యాప్లో ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, తప్పకుండా వెంటనే తీసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయ్స్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 4వ తారీఖు 5వ తారీఖు సెప్టెంబర్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్స్ ఉన్నాయి, గమనించాలి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దామండి. క్వశ్చన్ నెంబర్ 1. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏ నియోజకవర్గంలో వేద 3D మ్యూజియంను నిర్మిస్తామని ప్రకటించారు? Prime Minister Narendra Modi recently announced in which constituency that a Vedic 3D museum will be built? సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి, వారణాసిలో. వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో వేద 3D మ్యూజియంను నిర్మిస్తామని మరి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ అత్యాధునిక మ్యూజియం భారతీయ జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రము మరియు వేద సాహిత్యంపై దృష్టి సారిస్తుంది. 16 సంస్కారాలు, 64 కళలు మరియు 18 విద్యాస్థానాలతో పాటు భారతీయ ఋషుల సహకారంతో సహా వేద సాహిత్యం యొక్క పరిణామాన్ని ప్రదర్శించడంలో దాని పాత్రను హైలైట్ చేస్తూ మరి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. 2024 ఆర్థిక కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారము జిఎస్డిపిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రము. ఇంగ్లీష్లో చూద్దాం. 2024 విచ్ స్టేట్ విల్ ర్యాంక్ ఫస్ట్ ఇన్ జిఎస్డిపి అకార్డింగ్ టు ద యూనియన్ స్టాటిస్టిక్ మినిస్ట్రీ రిపోర్ట్? ఎన్నవ స్థానంలో ఉందండి? మరి మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి? ఆప్షన్ బి, తెలంగాణ రాష్ట్రం అండి. వివరాలు చూద్దాం. గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నుండి ఇటీవల డేటా ప్రకారము తెలంగాణ, తమిళనాడు మరియు రాజస్థాన్ తమ జిఎస్డిపి ఆధారంగా 10 అతిపెద్ద రాష్ట్రాలలో ఫైనాన్షియల్ ఇయర్ 2024 కొరకు నిజమైన స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి. పెద్ద రాష్ట్రాల స్థూల విలువ జోడింపు దీనికి గణనీయంగా దోహదపడే సేవల రంగము ఈ యొక్క ఆర్థిక విస్తీర్ణలో కీలక పాత్ర పోషిస్తుంది అంటూ తెలియజేశారు. తెలంగాణలో చూసినట్లయితే 3,08,732, రాజస్థాన్ 1,56,149, తమిళనాడు 2,73,288, ఆంధ్రప్రదేశ్ 2,19,518, హర్యానా 2,96,685, కర్ణాటక 3,01,673, కేరళ 2,28,767, మహారాష్ట్ర 2,42,247. ఇందులో మొదటి స్థానంలో ఉంది తెలంగాణ. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. క్వశ్చన్ నెంబర్ 3. యునెస్కో ప్రధాన కార్యాలయంలో 2024 చీఫ్ సైన్స్ అడ్వైజర్స్ రౌండ్ టేబుల్ CSAR సెప్టెంబర్ 6, 2024న జరిగే కార్యక్రమానికి భారతదేశం తరపున హాజరయ్యే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. Who is the principal scientific advisor attending the 2024 Chief Science Advisors Roundtable event on September 6, 2024 at UNESCO headquarters? ఎవరు మరి పాల్గొనబోతున్నారండి? ఆన్సర్ ఆప్షన్ సి, అజయ్ కుమార్ సూద్ అండి. వారి పేరు అజయ్ కుమార్ సూద్. 2024 చీఫ్ సైన్స్ అడ్వైజర్ రౌండ్ టేబుల్
సెప్టెంబర్ 6, 2024న ప్యారిస్లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో షెడ్యూల్ చేయబడింది. ఈ కార్యక్రమం భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం మరియు యునెస్కో యొక్క సహజ శాస్త్రాల విభాగం మధ్య సహకార ప్రయత్నము. వాస్తవానికి 2023లో భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీ సమయంలో ప్రారంభించబడింది. CSAR గ్లోబల్ సైన్స్ అడ్వైజరీ మెకానిజంలను మెరుగుపరచడము లక్ష్యంగా పెట్టుకుంది. మరి గ్లోబల్ పార్ట్నర్షిప్ మరియు థీమ్ రౌండ్ టేబుల్లో 28 దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు వారి చీఫ్ సైన్స్ అడ్వైజరీలు లేదా తత్సమాన ప్రతినిధులు అంటే వారికి సమానమైనటువంటి ప్రతినిధులు మరియు 6 అంతర్జాతీయ సంస్థల నేతృత్వంలో ఒక చోట చేరుతాయి. ఈ కార్యక్రమానికి భారతదేశం యొక్క ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ మరియు యునెస్కో యొక్క సహజ శాస్త్రాల అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ లిడియో బ్రేటో సహా అధ్యక్షులుగా ఉంటారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, నిషాన్ ఏంటండి? విషాణు యుద్ధ్ అభ్యాస్ పేరుతో ఇటీవల రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో 2024 ఆగస్టు 27 నుండి మరి ఆగస్టు 31 వరకు సమగ్ర మాక్ డ్రిల్ ఏ పథకంలో భాగంగా ప్రారంభించారు? ఇంగ్లీష్లో చూద్దాం. కాంప్రహెన్సివ్ మాక్ డ్రిల్ టైటిల్ విహాను ఏంటది? విషాణు యుద్ధ్ ప్రభా విషాణు యుద్ధ్ Abhyas was recently started in Ajmer district of Rajasthan from 27th August to 31st August 2024 as a part of which scheme? Answer option 1 National One Health Mission. వివరాలు చూద్దాం. నేషనల్ వన్ హెల్త్ మిషన్ క్రింద రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో 2024 ఆగస్టు 27 నుండి ఆగస్టు 31 వరకు విషాణు యుద్ధాభ్యాస్ అంటే వైరస్ యుద్ధ వ్యాయామము అనేటువంటి సమగ్ర మాక్ డ్రిల్ జరిగింది. ఈ వ్యాయామం మహమ్మారి సంసిద్ధతను అంచనా వేయడానికి ఉద్దేశించబడింది. నేషనల్ జాయింట్ అవుట్ బ్రేక్ రెస్పాన్స్ టీమ్ ఇందులో మానవ ఆరోగ్యం, పశు పోషణ మరియు వన్యప్రాణుల రంగాల నిపుణులు ఉన్నారు. పాల్గొన్న బృందాల సంసిద్ధత మరియు ప్రతిస్పందనను అంచనా వేయడానికి డ్రిల్ జునోటిక్ వ్యాధి వ్యాప్తిని అనుకరించింది. ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 5, రైతుల జీవితాలను మెరుగుపరచడానికి మరియు వారి ఆదాయాలను పెంచడానికి కేంద్ర మంత్రివర్గం 7 సమగ్ర పథకాల అమలుకి గాను ఎంత మొత్తం కేటాయించింది? How much amount has been allocated by the Union Cabinet for the implementation of 7 comprehensive schemes to improve the lives of farmers and increase their incomes? ఎంత మొత్తం కేటాయించారు? ఆప్షన్ సి 11,235.30 కోట్ల రూపాయలను కేటాయించారు. వివరాలు చూద్దామండి, క్లియర్గా ఉంటుంది. రైతుల జీవితాలను మెరుగుపరచడానికి మరియు వారి ఆదాయాలను పెంచడానికి ఒక ముఖ్యమైన చర్యలో మరి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 7 సమగ్ర పథకాలకు ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమాలు మొత్తము 11,235.30 కోట్లతో భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న దీప్తి జీవాంజీ 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో ఏ ఈవెంట్లో కాంస్య పథకాన్ని సాధించింది? రీసెంట్లీ ఇన్ న్యూస్, దీప్తి జీవాంజీ won a bronze medal in which event of the 2024 Paris Paralympics? ఏ విభాగంలో అండి? రన్నింగ్ అండి. షీ ఈజ్ ఏ స్ప్రింటర్. ఓకేనా, చూద్దాం. అథ్లెటిజం మరియు సంకల్పం యొక్క అద్భుతమైన ప్రదర్శనలో భారతదేశానికి చెందిన 20 ఏళ్ల ప్రపంచ ఛాంపియన్ స్ప్రింటర్ దీప్తి జీవాంజీ 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో మహిళల 400 మీటర్ల T20 ఈవెంట్లో కాంస్య పథకాన్ని సాధించింది. పథక విజేత ప్రదర్శన చూసినట్లయితే జీవాంజీ 55.82 సెకండ్లలో తన ప్రపంచ స్థాయి వేగం మరియు ఓర్పును ప్రదర్శించి ఆకట్టుకునే సమయాన్ని సాధించింది. ఉక్రెయిన్కి చెందిన యూలియా షులియార్ స్వర్ణము 55.16 సెకండ్లలో సాధించిందండి. టర్కీకి చెందిన ఐసెల్ ఓండార్ రజతము 55.23 సెకండ్లు ప్రస్తుత ప్రపంచ రికార్డు హోల్డర్గా అయితే వీరు ఉన్నారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న శరత్ కుమార్ మరియు మరియా పంతంగవేలు ప్యారిస్ ఒలింపిక్స్ ఏ క్రీడలో భారత్కు రజతం మరియు కాంస్య పథకాలను అందించారు?
Sharath Kumar and Mariyappan Thangavelu, who were recently in the news, won silver and bronze medals for India in which sport at the Paris Olympics? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హై జంప్ విభాగంలో. 2024లో ప్యారిస్లో జరిగిన పారాలింపిక్స్లో భారత బృందము సెప్టెంబర్ 3, 2024న మంగళవారము 5 పథకాలను సాధించి దేశం గర్వపడేలా చేసింది. ఈ పోడియం ముగింపులన్నీ పారా అథ్లెటిక్స్ ఈవెంట్ల నుండి వచ్చాయి. ప్రత్యేకించి పురుషుల హై జంప్, T63 మరియు జావెలిన్ త్రో F46 కేటగిరీలలో మనమైతే ఇవి చూడవచ్చు. హై జంప్ T63 డబుల్ మెడల్ విజయం అండి. భారత్కు రజతము మరియు కాంస్యం అయితే లభించింది. పురుషుల హై జంప్ T63 ఈవెంట్లో శరత్ కుమార్ మరియు మరియప్పన్ తంగవేల్ వరుసగా రజతం మరియు కాంస్య పథకాలను సాధించారు. శరత్ కుమార్ 1.88 మీటర్ల ఎత్తును క్లియర్ చేసి రజత పథకాన్ని సాధించారు. మరియప్పన్ తంగవేల్ 1.85 మీటర్ల బెస్ట్ ఎఫర్ట్ సాధించి కాంస్యం సాధించారు. ఈ ఈవెంట్లో స్వర్ణ పథకం అమెరికాకు చెందిన ఎజ్రా ఫ్రెచ్కు దక్కింది. ఈ విభాగంలో ప్రస్తుత ప్రపంచ రికార్డు హోల్డర్ కూడా వీరే అన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, లైంగిక నేరాలకు వ్యతిరేకంగా ఇటీవల ఏ రాష్ట్రము అపరాజిత స్త్రీ మరియు పిల్లల బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించింది? Which state recently unanimously passed the Aparajita Women and Child Bill against sexual offences? ఏ రాష్ట్రం అండి? మనం ఇటీవల చూసాము, పశ్చిమ బెంగాల్. ఓకే, లైంగిక నేరాలకు వ్యతిరేకంగా రాష్ట్ర చట్టపరమైన చట్టంలో గణనీయమైన అభివృద్ధిని సూచిస్తూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ అపరాజిత స్త్రీ మరియు పిల్లల బిల్లు, పశ్చిమ బెంగాల్ క్రిమినల్ చట్టాలు మరియు సవరణ 2024ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులకు వారి చర్యలు బాధితురాలి మరణానికి దారితీస్తే లేదా ఆమెను ఏపుగా ఉన్న స్థితిలో వదిలివేస్తే వారికి మరణ శిక్షను ప్రవేశపెట్టింది. ఈ చర్యలో పిల్లలపై అత్యాచారము, సామూహిక అత్యాచారం మరియు లైంగిక నేరాలకు సంబంధించిన కేంద్ర చట్టాలను సవరించిన మొదటి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ అవతరించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారత ప్రభుత్వము వ్యవసాయ స్టార్టప్లు మరియు గ్రామీణ వ్యాపారాలకు మద్దతుగా ఇటీవల ప్రారంభించిన పథకము మరియు నిధి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది స్కీమ్ అండ్ ఫండ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు సపోర్ట్ అగ్రి స్టార్టప్స్ అండ్ రూరల్ బిజినెస్? ఏంటండి? ఆప్షన్ ఏ అగ్రిష్యూర్. వివరాలు చూద్దాం. భారత ప్రభుత్వం అగ్రిష్యూర్ పథకాన్ని ప్రారంభించింది. ఇది వ్యవసాయ స్టార్టప్లు మరియు గ్రామీణ వ్యాపారాలకు మద్దతుగా రూపొందించబడిన ఒక ముఖ్యమైన కార్యక్రమం. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న భారతదేశ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ పథకం చాలా అవసరము. అగ్రిష్యూర్ ఫండ్ అంటే ఏంటి మరి చూద్దాం. అగ్రిష్యూర్ ఫండ్ స్టార్టప్లు మరియు రూరల్ ఎంటర్ప్రైజెస్ కోసం అగ్రి ఫండ్ అని కూడా పిలుస్తారు. ఇది 750 కోట్ల ప్రత్యేక నిధి. ఇది భారత ప్రభుత్వము, నాబార్డ్, బ్యాంకులు, బీమా కంపెనీలు మరియు ప్రైవేట్ పెట్టుబడిదారుల నుంచి డబ్బులు సమకూరుస్తుంది. వ్యవసాయ రంగంలోకి కొత్త ఆలోచనలు మరియు సాంకేతికతలను తీసుకురావడంలో సహాయపడే ప్రమాదకర మరియు అధిక ప్రభావం చూపే అవకాశం ఉన్న వ్యవసాయ వెంచర్లకు మద్దతు ఇవ్వడం ఈ ఫండ్ యొక్క లక్ష్యము. నెక్స్ట్ వన్, ఇంగ్లీష్ ఛానల్ను ఒంటరిగా ఈత కొట్టిన అతిపెద్ద అంటే వయసులో అతిపెద్ద భారతీయుడిగా చరిత్ర సృష్టించిన 49 ఏళ్ల బెంగళూరు నివాసి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది 49 years old Bangalore resident who created history as the oldest Indian to swim the English Channel alone? ఆన్సర్ ఆప్షన్స్ అండి, సిద్ధార్థ అగర్వాల్. బెంగళూరుకు చెందిన సిద్ధార్థ అగర్వాల్ ఇంగ్లీష్ ఛానల్ను ఒంటరిగా ఈత కొట్టిన అతిపెద్ద భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఆగస్టు 29న 49 ఏళ్ల వయసులో అగర్వాల్ 15 గంటల 6 నిమిషాల్లో 42 కిలోమీటర్లు ఈత కొట్టారు. 2018లో 46 ఏళ్ల వయసులో ఛానల్ సోలో ఈదుతూ శ్రీకాంత్ విశ్వనాథన్ నెలకొల్పిన మునుపటి రికార్డును అతని విశేషమైన విజయము అధిగమించడాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, భారతదేశం ఇటీవల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా సెమీ కండక్టర్లు, హెల్త్ కేర్ మరియు డిజిటల్ ఎకానమీలో ఏ దేశంతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది? India has recently signed a partnership agreement with which country in semiconductors, healthcare and digital economy as a part of a comprehensive strategic partnership? ఏ దేశంతో? ఆన్సర్ ఆప్షన్ డి, సింగపూర్.
చూద్దాం. భారతదేశం మరియు సింగపూర్లు సెమీ కండక్టర్స్, హెల్త్ కేర్ మరియు డిజిటల్ ఎకానమీలలో సహకారాన్ని పెంపొందించుకోవడం, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, తమ సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో బహుళ ఒప్పందాలపై సంతకం చేశారు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సింగపూర్ పర్యటన సందర్భంగా ప్రాంతీయ శాంతి, స్థిరత్వం మరియు శ్రేయస్సు కోసం సహకారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. మరి అదే సమయంలో సింగపూర్ భారతదేశ అభివృద్ధికి స్ఫూర్తి అని అభివర్ణించింది. నెక్స్ట్ వన్, మిషన్ పోషన్ 2.0లో పోషన్ ట్రాకర్ కోసం ఈ గవర్నెన్స్ 2024 గోల్డ్ విభాగంలో జాతీయ అవార్డు అందుకున్న మంత్రిత్వ శాఖ ఏది? విచ్ మినిస్ట్రీ రిసీవ్డ్ నేషనల్ అవార్డ్ ఇన్ ఈ గవర్నెన్స్ 2024 గోల్డ్ కేటగిరీ ఫర్ పోషన్ ట్రాకర్ అండ్ మిషన్ పోషన్ 2.0? ఎవరికి వచ్చిందండి అంటే ఆప్షన్ ఏ, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకి ఈ అవార్డు రావడము జరిగింది. వివరాలు చూద్దాం. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తన డిజిటల్ చొరవ పోషన్ ట్రాకర్ కోసం ఈ గవర్నెన్స్ 2024 గోల్డ్ కోసం జాతీయ అవార్డుతో సత్కరించింది. మిషన్ పోషన్ 2.0లో భాగమైన ఈ సాధనం 0 నుండి 6 సంవత్సరాల వయసు గల వారిపై దృష్టి సారిస్తూ పిల్లల ఎదుగుదలను, నిజ సమయ పర్యవేక్షణను అనుమతిస్తుంది. WHO గ్రోత్ చార్ట్లను ఉపయోగించి ప్రోగ్రామ్ ఎత్తు మరియు బరువులతో సహా కీలకమైన ఆంథ్రోపోమోట్రిక్ డేటాను ట్రాక్ చేస్తుంది. అంగన్వాడీ వర్కర్లు పోషకాహార విచలనాలను ముందుగానే గుర్తించి వెంటనే జోక్యం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఈ కార్యక్రమం 8.9 కోట్ల మంది పిల్లలను కవర్ చేస్తూ గణనీయమైన మైలురాళ్లను సాధించింది. కేవలం ఒక నెలలోనే 8.57 కోట్ల మందిని వీరైతే లెక్కిస్తారు. నెక్స్ట్ వన్, సచిన్ సర్జేరావ్ కిలారి ప్యారిస్ 2024 పారాలింపిక్స్లో ఏ విభాగంలో భారతదేశానికి రజత పథకాన్ని అందించారు? సచిన్ సర్జేరావ్ కిలారి హ్యాస్ గివెన్ ఇండియా ఎస్ సిల్వర్ మెడల్ ఇన్ విచ్ కేటగిరీ ఇన్ ద ప్యారిస్ 2024 పారాలింపిక్స్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, షాట్ పుట్ విభాగంలో. ప్యారిస్ 2024 పారాలింపిక్స్ పురుషుల షాట్ పుట్ F46 ఈవెంట్లో రజత పథకాన్ని సాధించిన భారతదేశానికి చెందిన సచిన్ సర్జేరావ్ కిలారి యొక్క అద్భుతమైన ప్రదర్శనను చూసింది. రికార్డులు బద్దలు కొట్టడం చూడవచ్చు. 34 ఏళ్ల ప్రపంచ ఛాంపియన్ సచిన్ కిలారి తన రెండవ ప్రయత్నంలో 16.32 మీటర్ల కొత్త ఆసియా రికార్డు నెలకొల్పడం ద్వారా తన అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ అద్భుతమైన ప్రదర్శన అతనికి గౌరవనీయమైన రజత పథకాన్ని అందించింది. మరి అతని విభాగంలో అగ్రశ్రేణి పారా అథ్లెట్లలో ఒకరిగా అతని హోదాను సుస్థిరం చేయడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్యారిస్ 2024 పారాలింపిక్స్లో విలువిద్యలో భారతదేశానికి మొట్టమొదటి పారాలింపిక్ బంగారు పథకాన్ని ఏ క్రీడాకారుడు గెలుపొందడం అయితే జరిగింది? మరి బంగారు పథకాన్ని గెలుపొందిన క్రీడాకారుని పేరేంటి చూద్దాం. విచ్ అథ్లెట్ విల్ విన్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ పారాలింపిక్ గోల్డ్ మెడల్ ఇన్ ఆర్చరీ ఎట్ ద ప్యారిస్ 2024 పారాలింపిక్స్? ఎవరండి? హర్విందర్ సింగ్ అండి, హర్విందర్ సింగ్. వివరాలు చూద్దాం. నైపుణ్యం మరియు ఖచ్చితత్వం యొక్క అద్భుతమైన ప్రదర్శనలో ప్యారిస్ 2024 పారాలింపిక్స్లో విలువిద్యలో భారతదేశానికి మొట్టమొదటి పారాలింపిక్ బంగారు పథకాన్ని సాధించడం ద్వారా హర్విందర్ సింగ్ భారతీయ క్రీడా చరిత్రలో తన పేరును పొందుపరిచారు. టోక్యో 2020 పారాలింపిక్స్లో అతని అద్భుతమైన కాంస్య పథకాన్ని సాధించిన 3 సంవత్సరాల తర్వాత ఈ విజయం సాధించబడింది. ఇది భారతీయ పారా ఆర్చరీలో ట్రయల్ బ్లేజర్గా అతని హోదాను మరింత పటిష్టము చేసింది. నెక్స్ట్ వన్, ఇటీవలి నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి చేస్తున్న దేశాల జాబితాలో భారతదేశ స్థానం. According to a recent report, India is the largest producer of plastic waste in the world. ఏ స్థానంలో ఉందండి భారతదేశము? ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు, నంబర్స్ ఇవ్వాలి యాక్చువల్గా. ఆన్సర్ ఆప్షన్ ఇండియానే ఉంది, టాప్లో ఉందండి. ఓకేనా, మొదటి స్థానంలో ఉంది. నేను ఎడిట్ చేస్తాను ఈ ఆప్షన్స్, డోంట్ వరీ. ఆప్షన్ సిఏ తీసుకోండి, భారతదేశమే టాప్లో ఉండడాన్ని మనం చూడవచ్చు. చూద్దాం. ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రతి ఏడాది 10.2 మిలియన్ టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది తర్వాతి పెద్ద కాలుష్య దేశాల కంటే 2 ఇంతలు ఎక్కువని ఒక నివేదిక వెల్లడించింది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్కి చెందిన పరిశోధకులు
తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది 57 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. నెక్స్ట్ వన్, ఇంటర్నెట్లో చిన్నారుల అశ్లీల వీడియోలు తొలగించడానికి ఆపరేషన్ పీ హంట్ ప్రారంభించిన రాష్ట్రం. రీసెంట్లీ విచ్ స్టేట్ లాంచ్డ్ ఆపరేషన్ పీ హంట్ టు రిమూవ్ పోర్నోగ్రఫిక్ వీడియోస్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ ఇంటర్నెట్? ఆప్షన్ డి కేరళ అండి. ఇంటర్నెట్లో చిన్నారుల అశ్లీల వీడియోలు, ఫోటోల కోసం వెతికే వారిపై కేరళ పోలీసులు ఉక్కుపాదము మోపుతున్నారు. అటువంటి ఫోటోలు, వీడియోలు వెతకడం, సేకరించడం, ఇతరులతో పంచుకోవడం వంటివి గుర్తించేందుకు అక్కడ చేపట్టిన ఆపరేషన్ పీ హంట్ను ముమ్మరంగా అమలు చేస్తున్నారు. తాజాగా వివిధ జిల్లాలలో 455 ప్రదేశాలలో సోదాలు చేసిన పోలీసులు 37 కేసులు నమోదు చేయడంతో పాటు 6గురిని అరెస్ట్ చేశారు. వీరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా ఇక్కడ తెలపడాన్ని మనము చూడవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల ఏ భారతీయ అథ్లెట్ ఆసియన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్లో రజత పథకాన్ని గెలుచుకున్నారు? రీసెంట్లీ విచ్ ఇండియన్ అథ్లెట్ వన్ ద సిల్వర్ మెడల్ ఎట్ ద ఆసియన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్? ఆన్సర్ ఆప్షన్ అండి హిమాన్షు టోకస్. ఇటీవల 7వ రాష్ట్రీయ పోషణ్ మా ఎక్కడ ప్రారంభించబడింది? రీసెంట్లీ వేర్ వాజ్ ద 7th రాష్ట్రీయ పోషణ్ మా లాంచ్డ్? ఆప్షన్ బి గాంధీనగర్, గుజరాత్. ఇటీవల జాతీయ జిల్లా న్యాయ వ్యవస్థ సమావేశం ఎక్కడ జరిగింది? రీసెంట్లీ వేర్ వాజ్ ద నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ హెల్డ్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి న్యూఢిల్లీ. నెక్స్ట్, కంటెంట్ని నియంత్రించడం, ప్రభావితం చేసేవారిని ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ కార్యకలాపాలను లేదా కార్యక్రమాలను ప్రోత్సహించడం కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము న్యూ డిజిటల్ పాలసీని ఆమోదించింది? Which state government recently approved a new digital policy to regulate content, encourage influencers and promote government initiatives? ఎక్కడండి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రము. 2024 పారాలింపిక్స్లో 200 మీటర్ల రేసులో భారతదేశానికి మొదటి కాంస్య పథకాన్ని సాధించి చరిత్ర సృష్టించిన భారతీయ క్రీడాకారులు ఎవరు? Which Indian athlete created a history by winning India's first bronze medal in 200-meter race at 2024 Paris Paralympics? ఆన్సర్ ఆప్షన్ డి అండి ప్రీతి పాల్ అండి. ఎవరండి? ప్రీతి పాల్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.